Okay. Okay, a very good afternoon to all of you. I think this could be last class of our basic sessions. ఆల్రెడీ నేను చెప్పాను ఒక 5 to 6 క్లాసెస్ బేసిక్స్ మాట్లాడతాను. ప్లీజ్ సార్ వాయిస్ క్లియర్గా లేదు సార్, డైరీ లాగా కొంచెం డిస్టర్బెన్స్. కొంచెం రీసౌండ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఓకే. సో మనం ఆల్రెడీ ఫస్ట్లో మాట్లాడుకున్నాం. ఫౌండేషన్ సెషన్స్ ఒక 5 to 6 క్లాసెస్ మాట్లాడుకొని ఆఫ్టర్ దట్ వి విల్ మూవ్ ఆన్ టు సిఏ ఇంటర్ అని మాట్లాడుకున్నాం. సో యాజ్ పర్ మై ప్రామిస్ ఈరోజు ఇంకొన్ని బేసిక్స్ మాట్లాడుకొని రేపటి నుంచి వి విల్ స్టార్ట్ అవర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే. సో ఆల్రెడీ నేను ఒక క్లాస్లో నాకు గుర్తుంది, క్లాస్ నెంబర్ 3లో అకౌంటింగ్ సైకిల్ గురించి మాట్లాడానండి. అకౌంటింగ్ సైకిల్ స్టార్ట్ అయ్యేది జర్నల్తో స్టార్ట్ అవుతుందని చెప్పాను. జర్నల్ నుంచి లెడ్జర్, లెడ్జర్ నుంచి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రిపేర్ అవుతాయి. మనం జర్నల్ గురించి మాట్లాడుకున్నాం. లెడ్జర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ మాట్లాడాల్సినవి ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. నార్మల్గా అకౌంట్ డ్రా చేయాలంటే ఇలా ఇంగ్లీష్ లెటర్ టీ షేప్లో డ్రా చేస్తే సరిపోతుందండి. మార్క్స్ ఏమీ కట్ చేయరు, ఇలా మీరు ఇలా రాసినా సరిపోతుంది. కాకపోతే డెఫినెట్గా నువ్వు డిఆర్ సిఆర్ రాయాలి. నువ్వు ఈ రెండు రాయకపోతే కనుక అది అసలు అకౌంటే కాదు. చాలామంది స్టూడెంట్స్ టీ షేప్ రాస్తారు, అకౌంట్ పేరు రాస్తారు, కానీ దే ఇగ్నోర్ డిఆర్ అండ్ సిఆర్. ఎప్పుడైతే నువ్వు అది రాస్తావు అప్పుడే అది అకౌంట్ అవుతుంది, అప్పుడు అది అకౌంట్ కాదు. సో కీప్ రిమెంబర్, నువ్వు ఏ అకౌంట్ డ్రా చేసినా, అది ట్రేడింగ్ అకౌంట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయినా, ఎక్స్ అకౌంట్ అయినా, వై అకౌంట్ అయినా, పర్చేస్ అకౌంట్ అయినా, సేల్స్ అకౌంట్ అయినా, యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. యూ షుడ్ రైట్ డిఆర్ ఆన్ డెబిట్ సైడ్, సిఆర్ ఆన్ క్రెడిట్ సైడ్. సో మీ అందరికీ ఆల్రెడీ మీ ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి, ఆర్ మీ కామర్స్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఆర్ సెకండ్ ఇయర్లో ట్రేడింగ్ అకౌంట్లో ఇలా ఒక అకౌంట్ ఉంటుంది సార్. ఈ లెఫ్ట్ సైడ్ని డెబిట్ సైడ్ అని పిలుస్తారు, రైట్ సైడ్ని క్రెడిట్ సైడ్ అని పిలుస్తారు. డెబిట్ సైడ్లో ఏ ఐటమ్స్ వస్తాయి సార్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేది ఓపెనింగ్ స్టాక్, నెక్స్ట్ పర్చేజెస్, నెక్స్ట్ వేజెస్, నెక్స్ట్ ఎనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే గ్యాస్ కానీ ఫ్యూయల్ కానీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కానీ, అలానే క్యారేజ్
ఇన్వర్డ్, అలానే ఫ్రైట్, ఆక్వర్డ్, యా ఆక్ట్రాయిడ్ డ్యూటీ కానీ ఇలాంటివి చాలా వస్తాయి సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయమ్మా? సేల్స్, క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. మీరందరూ ఒక్కసారి మీ నోట్బుక్ ఓపెన్ చేసి హెడింగ్ పెట్టుకోండి అమ్మా, ట్రేడింగ్ అకౌంట్ అని. అకౌంట్ టీ షేప్లో డ్రా చేయండి. టూ ఓపెనింగ్ స్టాక్, టూ పర్చేజెస్, టూ వేజెస్, టూ గ్యాసెస్. స్క్రీన్ పైన కనిపించేది నోట్ చేసుకోండి అమ్మా. అమౌంట్ ప్లేస్లో జస్ట్ ఇంటూ మార్క్స్ పెట్టుకోండి. డెబిట్ సైడ్ టూ ఓపెనింగ్ స్టాక్, టూ పర్చేజెస్, టూ వేజెస్, టూ గ్యాస్ అండ్ ఫ్యూయల్, టూ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, టూ carriage inward, అలాగే టు ఫ్రైట్ ఆక్ట్రాయిడ్ డ్యూటీ, క్రెడిట్ సైడ్ బై సేల్స్ బై క్లోజింగ్ స్టాక్. అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అని టెక్స్ట్ చేయండి సార్. మళ్ళీ మనకు వస్తుంది ధనుసు డెప్రిషియేషన్, మన చాప్టర్స్లో వస్తుంది, అక్కడ మళ్ళీ మాట్లాడదాం. ఓకే, యూట్యూబ్లో విన్నావా? ఫైన్. రాసిన తర్వాత ఒకసారి చూసుకోండి రా ట్రేడింగ్ అకౌంట్.
ఓకేనా? ఎస్ సార్. సార్ ఇప్పుడు సమ్టైమ్స్ మనం ఒక ఎక్స్ అనే పర్సన్కి గూడ్స్ సేల్ చేసాం. సార్ డోంట్ ఆస్క్ మీ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ గుడ్. నేను క్లియర్గా ఒకరోజు మనం మాట్లాడుకున్నాం డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ అసెట్. మళ్ళీ నువ్వు ఇప్పుడు గుడ్ అంటే ఏంటి అని అడగకూడదు. సో మనం ఒక ఎక్స్ అనే పర్సన్కి ఒక 100 గూడ్స్ పంపించాం సార్. సో అంటే 100 గూడ్స్ మనం వాడికి సేల్ చేసాం. ఒక్కొక్క గూడ్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి. 100 into 10 1000 రూపీస్. అంటే మనం సేల్ చేసిన వాల్యూ 1000 రూపీస్. మన ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ అని 1000 రూపీస్ రాస్తాం సార్. కానీ ఒక 2 days తర్వాత ఎక్స్ అనే పర్సన్ ఆ 100 గూడ్స్లో ఒక 10 గూడ్స్ మనకి రిటర్న్ పంపించేశాడు. మేబీ వాడికి నచ్చలేదేమో క్వాలిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక 10 గూడ్స్ రిటర్న్ పంపించేశాడు. వాటినే సేల్స్ రిటర్న్స్ అంటారండి. సేల్స్ రిటర్న్స్ 10 గూడ్స్. ఈ 10 గూడ్స్ మనం పంపించింది అంటే 10 into 10 100 రూపీస్. అంటే వాస్తవానికి మనం సేల్ చేసింది 1000 రూపీస్ కాదు, 100 రూపీసే, సారీ 900 రూపీసే. ఎందుకు సార్ అంటే 100 గూడ్స్ మనం వాడికి సేల్ చేస్తే 10 గూడ్స్ వాడు మనకి రిటర్న్ ఇచ్చేసాడు. అంటే నెట్గా మనం వాడికి సేల్ చేసింది 90 గూడ్సే. 90 into 10 900 అవ్వాలి. కానీ ఇక్కడ మనం బై సేల్స్ అని 1000 రూపీస్ రాసాం. సో ఇది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా మన ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ రిటర్న్స్ రావాలి. ఈ సేల్స్ రిటర్న్ ఎటువైపు రాయాలి సార్ అంటే సేల్స్ రిటర్న్స్ని 2 టైప్స్గా అడ్జస్ట్మెంట్ చేయొచ్చండి. ఒకటి ఇక్కడే సేల్స్ రాసేటప్పుడే సేల్స్ 1000 అని రాయకుండా సేల్స్ ఇన్నర్ కాలంలో 1000 మైనస్ సేల్స్ రిటర్న్స్ 100 తీసేసి నెట్ అమౌంట్ 900 రాయచ్చు. లేదు అంటే కనుక క్రెడిట్ సైడ్ బై సేల్స్ అని 1000 రూపీస్ రాస్తాం. డెబిట్ సైడ్ 2 సేల్స్ రిటర్న్ అని చెప్పి 100 రూపీస్ రాస్తాం. ఎలా అయినా ఎఫెక్ట్ ఒకటే చూడండి. ఇక్కడ కూడా బ్యాలెన్స్ 900 వచ్చింది, అది కూడా క్రెడిట్ బ్యాలెన్స్. ఇక్కడ కూడా 900 క్రెడిట్ బ్యాలెన్సే వచ్చింది. అర్థమవుతుందా సార్? సో సేల్స్ రిటర్న్స్ ట్రీట్మెంట్ ఏంటి సార్ అంటే యూ కెన్ రెడ్యూస్ ఫ్రమ్ సేల్స్ ఆర్ you can write debit side of trading account. Result will be same. Note point, note down. ఐ థింక్ మీ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం. నేను ఏదో ఒక 1 minute చెప్పేశాను, కానీ ఈ కాన్సెప్ట్ రెగ్యులర్ క్లాసెస్లో అయితే ఒక 20 to 25 minutes చెప్పాలి. ఎందుకు డెబిట్, ఎందుకు క్రెడిట్, ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలి. బట్ మనకి అంత మీరు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, మీరు ఇంటర్ కోసం వచ్చారు కాబట్టి నీకు అంత డీటెయిల్గా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి రివైజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే. సో కంప్లీట్ అయిపోయిందా సేల్స్ రిటర్న్స్?
కంప్లీట్ అయిపోతే చెప్పండి సార్ కంప్లీటెడ్ అని. అలానే పర్చేజెస్ కూడా సేమ్ అండి. ఈసారి మనం పర్చేస్ చేస్తాం, సమ్టైమ్స్ మనం కూడా పర్చేజెస్ని రిటర్న్ చేయొచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ ఏమవుతుందమ్మా గెస్ చేసి చెప్తారా? పర్చేజ్ రిటర్న్స్ ట్రీట్మెంట్ ఏమవచ్చు? డిడక్ట్ ఫ్రమ్ పర్చేజెస్. ఎస్ సార్, వీ కెన్ డిడక్ట్ ఫ్రమ్ పర్చేజెస్ or else credit side of a trading account. Or else you can write a credit side of trading account. Treatment is same sir. From tomorrow onwards, don't miss the classes. ఓకే సార్, సో మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకున్నాం సార్. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటే డెబిట్ సైడ్ కొన్ని ఐటమ్స్, క్రెడిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ రాసాం సార్. మేజర్గా వచ్చే ఐటమ్స్ ఏంటి సార్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఒకటి, పర్చేజెస్ లెస్ పర్చేజ్ రిటర్న్స్, అలాగే వేజెస్, అలాగే క్యారేజ్ ఇన్వర్డ్, అలాగే ఫ్రైట్. క్రెడిట్ సైడ్ వచ్చేసరికి సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్, అలాగే బై క్లోజింగ్ స్టాక్. సో ఇలా అన్నీ రాసేసిన తర్వాత అకౌంట్ని క్లోజ్ చేసుకోవాలి సార్. అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలో మీకు చెప్పుంటారు మీ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ. బోత్ సైడ్స్ టోటల్ చేసుకోవాలి క్యాలిక్యులేటర్లో. ఏ సైడ్ ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని బేస్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే మనకి 2 lakhs వచ్చింది, డెబిట్ సైడ్ 1 lakh వచ్చింది సార్. కానీ ఇక్కడ 2 sides కూడా 2 lakhs రాయాలి, కానీ ఇవన్నీ యాడ్ చేస్తే 1 lakhs వచ్చింది, టాలీ అవ్వట్లేదు. సో డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 1 lakh. ఈ 1 lakhనే మనం గ్రాస్ ప్రాఫిట్ అంటాం సార్. లేదు సార్ బ్యాలెన్సింగ్ ఫిగర్ క్రెడిట్ సైడ్ వచ్చింది సార్, దాన్ని గ్రాస్ లాస్ అంటాం సార్. Do you got my point sir? If you prepare trading account, the balancing figure will be gross profit or gross loss. నీకు బ్యాలెన్సింగ్ ఫిగర్ డెబిట్ సైడ్ వచ్చింది అంటే అది గ్రాస్ ప్రాఫిట్, క్రెడిట్ సైడ్ వస్తే గ్రాస్ లాస్. అంటే నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అది గ్రాస్ ప్రాఫిట్, డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అది గ్రాస్ లాస్. సో ట్రేడింగ్ అకౌంట్లో నోట్ చేసుకోండి, డెబిట్ సైడ్ 2 గ్రాస్ ప్రాఫిట్ లేదా క్రెడిట్ సైడ్ బై గ్రాస్ లాస్. రెండూ రావు సార్. కొంతమంది అలా అనుకుంటారు, రెండు రావు, గ్రాస్ ప్రాఫిట్ అయినా గ్రాస్ లాస్ అయినా వస్తుంది. ఓకేనండి. సో గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ మనకి ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఎమర్జ్ అవుతుంది సార్.
తర్వాత వచ్చే మనకి నెక్స్ట్ అకౌంట్ ఏంటమ్మా, P&L అకౌంట్. P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కదా సార్, ఆ గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా స్టూడెంట్స్ డెబిట్ సైడ్ రాస్తారు గ్రాస్ ప్రాఫిట్ని తీసుకొచ్చి. కరెక్ట్ కాదు సార్, అది క్రెడిట్ బ్యాలెన్స్ అది. సో క్రెడిట్ సైడ్ రాయాలి బై గ్రాస్ ప్రాఫిట్ అని. ఒక గ్రాస్ లాస్ వచ్చింది అనుకోండి ట్రేడింగ్ అకౌంట్లో, అది డెబిట్ సైడ్ రావాలి టు గ్రాస్ లాస్. ఐదర్ దిస్ ఆర్ దిస్ వన్, ఐదర్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, రెండు ఒకేసారి రావు సార్. ఇవి కాకుండా P&L అకౌంట్లో డెబిట్ సైడ్ మనకి వచ్చేవి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ వచ్చేవి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సార్ మన బిజినెస్కి ఎక్స్పెన్సెస్ ఏముంటాయి సార్? యూ కెన్ టేక్ ఎనీ బిజినెస్ సార్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. కామన్గా బిజినెస్ పీపుల్కి ఉండే ఎక్స్పెండిచర్స్ ఏంటి సార్? ఎనీ బిజినెస్ డెఫినెట్లీ వాళ్ళు సాలరీ పే చేయాలి సార్ ఎంప్లాయీస్కి. సాలరీ పే చేయకపోతే ఎవడు జాబ్ చేయడు సార్. ఇంకా సాలరీ కాకుండా ఇంకేముంటుంది సార్ ఎక్స్పెండిచర్? బిల్డింగ్, రెంట్ బిల్డింగ్ అయితే రెంట్ పే చేయాలి సార్, లేకపోతే ఓనర్ ఊరుకోడు. ఇంకా అమ్మా ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఎస్ మా మంత్ ఎండ్కి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, బిల్ పే చేయకపోతే సప్లై ఆగిపోద్ది సార్. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అయితే ప్రతి బిజినెస్లో ల్యాండ్లైన్ మొబైల్స్ ఉండేవండి. ఆ ల్యాండ్లైన్ మొబైల్స్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం యూజ్ చేసుకుంటాం, మంత్ ఎండ్కి బిల్ వస్తుంది డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ కాల్స్. ఇప్పుడు కూడా ఉందండి సిమ్స్లో ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని. కంపెనీస్లో ఎవరు పర్సనల్ మొబైల్స్ యూజ్ చేయరు, ఐ మీన్ ఫర్ బిజినెస్ పర్పస్ దే విల్ యూజ్ కంపెనీ మొబైల్స్ కాబట్టి వాట్ ఎవర్ ద రీఛార్జ్ వాళ్ళే పే చేస్తారు సార్. సో టు ఎనీ కైండ్ ఆఫ్ టెలిఫోన్ ఛార్జెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఎస్ మా. ఇప్పుడు ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, చిన్న చిన్న రిపేరు, ఆ రిపేర్స్కి, లేదా మన టార్గెట్ అకాడమీ లాంటి ఇన్స్టిట్యూట్ అయితే కనుక బుక్స్ ప్రింట్ చేయాలి, ప్రింటింగ్కి. ఇన్సూరెన్స్, ఎస్ సార్. కొన్నిసార్లు మీకు తెలుసో తెలియదో అండి, ఇన్సూరెన్స్ అనేది 2 types ఉంటాయి సార్. ఒకటి LIC, ఇంకొకటి GIC. LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండి, GIC అంటే జనరల్ ఇన్సూరెన్స్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి, మనుషులకి. జనరల్ ఇన్సూరెన్స్ అనేది మెషినరీస్కి, బిల్డింగ్స్కి, బిజినెస్కి, గూడ్స్కి, వాటిపైన ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ ఏదైనా తీసుకున్నారనుకోండి, కారు కానీ బైక్ కానీ, ఇన్సూరెన్స్ పే చేస్తారు, అది జనరల్ ఇన్సూరెన్స్. బైక్ చనిపోదు కదండి యాక్సిడెంట్ అయితే అని. అలాగే మన బిజినెస్లో ఏదైనా మెషినరీకి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ వాడికి పే చేయాలి, దాన్నే ప్రీమియం అంటారండి. 2 ఇన్సూరెన్స్ ఛార్జెస్. ఇంకా అండి క్యారేజ్ అవుట్వర్డ్, ఎస్ మా క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, క్యారేజ్ అవుట్వర్డ్ P&L అకౌంట్లో వస్తుంది. మనోడు చెప్తున్నట్టుగా ఏ బిజినెస్కైనా అడ్వర్టైజ్మెంట్ ఎంతో కొంత చేస్తున్నారు ఇప్పుడు. బ్యాడ్ డెట్ లాస్, అది ఎక్స్పెన్సెస్ కావాలి మనకి ఫస్ట్. ఇంకా డిప్రిసియేషన్, అది కూడా లాసే. ఎక్సలెంట్ సార్. ఆడిటర్ వచ్చి ఆడిట్ చేస్తాడు, వాడికి ఫీజు పే చేయాలి. మీరే ఆడిటర్స్ అంటే క్వాలిఫై అయిపోయిన తర్వాత. ఏంటి సార్? కమిషన్,
ఎస్ సార్, ఎవరికైనా కొన్నిసార్లు మన సేల్స్ మెన్స్ ఉంటే కనుక వాళ్ళకి శాలరీ ఇస్తామండి, కానీ వాడు శాలరీ ఇస్తే ఎలాగో శాలరీ వస్తుంది కాబట్టి వాడు పెద్దగా పని చేయడు. ఎందుకంటే మంత్ ఎండకి మనకు శాలరీ వస్తుంది కదా అని చెప్పి మీరు వాడిని అరే అమ్మరా అంటే ప్రశాంతంగా వాడు కూర్చుంటాడు, నాకేం అవసరం అని. అందుకనే కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫిక్స్డ్ శాలరీతో పాటు సేల్స్ పైన కమిషన్ ఇస్తామంటాయి, అప్పుడే వాడు పని చేస్తాడు. అది కూడా మనకు ఎక్స్పెండిచరే కాబట్టి టు కమిషన్. వాట్ ఈస్ దట్? యా సార్, కొన్నిసార్లు మనం బ్యాంకులో లోన్ తెచ్చుకుంటే వాడు ఇంట్రెస్ట్ కట్ చేస్తాడు, అది కూడా ఎక్స్పెండిచరే. కొన్నిసార్లు ప్లీజ్ చెప్పరా. లాస్ అది చెప్తాను నేను, ఇంకా వస్తుంది. ఇక్కడే రాస్తాం సార్ డెప్రిషియేషన్ అని, కాకపోతే నేను దట్ ఈస్ నాట్ ఎక్స్పెండిచర్ కాదు, లాస్ అది ఎక్స్పెండిచర్ కాదు కదా. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? నీ పాకెట్లో నుంచి మనీ బయటికి వెళ్ళాలి, అది ఎక్స్పెండిచర్. లీగల్ ఛార్జెస్, ఏదైనా మనం అసెట్ కొన్నామనుకోండి కొన్ని లీగల్ ఛార్జెస్ పే చేయాలి, కొన్ని స్టాంప్స్ పే చేయాలి, స్టాంప్ డ్యూటీ అని కూడా రాయొచ్చు. ఇంకా సాలరీ చెప్పారు, రెంట్ చెప్పారు, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ ఛార్జెస్, రిపేర్స్, ఏంటమ్మా ప్రింటింగ్, క్యారేజ్, అది అడ్వర్టైజ్మెంట్లో వేసేద్దాం అనుకోండి. అడ్వర్టైజ్మెంట్, ఆడిట్ ఫీజ్, కమిషన్, ఇంట్రెస్ట్, బ్యాంక్ ఛార్జెస్, లీగల్ ఛార్జెస్, ఇంకా ఏమైనా థింక్ చేయండి. ఏంట్రా? సారీ, ఓకే, ట్యాక్స్. యా టు ఎనీ కైండ్ ఆఫ్ ట్యాక్స్. ఇంకా ఒక్కొక్కడికి ఒక్కోలా ఉంటాయి సార్ ఎక్స్పెండిచర్స్. వస్తాను సార్. అలాగే ఎక్స్పెండిచర్తో పాటు లాసెస్ అని చెప్పా సార్. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ అండ్ లాస్ సార్? అంటే ఎక్స్పెండిచర్ అంటే నీ పాకెట్లో నుంచి మనీ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు డెప్రిషియేషన్ ఎక్స్పెండిచర్ కాదండి. ఏమైనా మనీ బయటికి వెళ్తుందా సార్? వెళ్ళట్లేదు, అది లాస్ సార్. బ్యాడ్ డెట్ అంటే అది కూడా ఇస్ దర్ ఎనీ అవుట్ గోయింగ్ ఆఫ్ క్యాష్ సార్, అది కూడా లాస్ అండి. సో లాసెస్ అంటే ఏమొస్తాయంటే జనరల్లీ డెప్రిషియేషన్, అలానే బ్యాడ్ డెట్స్, అలానే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్, అలాగే ఎనీ కైండ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్, అలాగే ఏదైనా అసెట్ అమ్ముతాం అనుకోండి, మనం లాస్ వచ్చింది మనకి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అమ్ముతున్నాం సార్, అప్పుడు అయినా సరే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ కూడా డెబిట్ సైడ్. ఏంట్రా? డిస్పోజలా? Yeah, sale or disposal, both are comes under one thing. సో ఇలా వస్తాయి సార్. ఇప్పుడు మనం ఇక్కడ డెబిట్ సైడ్ రాస్తామండి లాస్ అయిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు అర్థమనుకుని సపరేట్గా రాశాను సార్. అలాంటి స్పెసిఫికేషన్ ఏం లేవు, నువ్వు ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్న పర్లా లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అని. నేను నీకు అర్థం అవ్వడం కోసం ఇండివిజువల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాస్తవానికి అందరికీ ప్రింటింగ్ ఉండకపోవచ్చు, అందరికి ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు.
నేను నార్మల్గా ఏవే ఉండొచ్చు అని రాసుకున్నాం మనం అంతే. క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వస్తాయి సార్. ఇన్కమ్స్ అంటే ఎలా వస్తాయి? సేల్స్ ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ అయిపోయింది సార్. సేల్స్ కాకుండా ఇంకెలా వస్తుంది రెవెన్యూ? మనం ఎవరికైనా లోన్ ఇచ్చామనుకోండి, వాడు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తాడు. బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్. లేదా మనకి కమిషన్ వచ్చిందనుకోండి, బై కమిషన్ రిసీవ్డ్. అలాగే డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ రిసీవ్డ్. మనకి ఖాళీగా బిల్డింగ్స్ ఉంటే రెంట్కి ఇచ్చామనుకోండి, రెంట్ వస్తుంది, రెంట్ రిసీవ్డ్. కొన్నిసార్లు మనం ఎవడికో ఒక పనికిమాలినోడికి గూడ్స్ సేల్ చేస్తాం, వాడు బ్యాడ్ డెట్ అయిపోతాడు. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చి అమౌంట్ ఇస్తాడు మనకి, అప్పుడు అది మనకి ఇన్కమ్ అవుతుంది. బై బ్యాడ్ డెట్ రికవర్డ్. ఇన్కమ్ అని వచ్చి వారు గెయిన్ అవ్వచ్చు, ఏదైనా ఒకటే. రైట్ సైడే రాయాలి కదా. అలాగే డివిడెండ్ రిసీవ్డ్. సరే, డివిడెండ్ అంటే ఏంటి సార్? ఫ్యూచర్లో మాట్లాడతాం సార్ దీని గురించి. బై డివిడెండ్ రిసీవ్డ్. అలాగే గెయిన్స్ అంటే అసెట్ అమ్మేస్తున్నాం మనం, మనకి ప్రాఫిట్ వచ్చింది, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. లేదా ఇన్వెస్ట్మెంట్ ఏదో అమ్మేస్తున్నాం, ప్రాఫిట్ వచ్చింది, బై గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మనం చాలా రాసేది ఇవి అందరికీ రావాలని రూల్ లేదండి. కొందరికి కొన్నే, కొందరికి అన్నీ రావచ్చు. మనం ఓవరాల్గా రాసుకున్నాం సార్ ఏమేమి రావచ్చు అని. ఇంకా కొన్ని మనం మిస్ కూడా అయి ఉండొచ్చు. మనం ఇక్కడ ఎక్కడా కూడా నేను డెబిట్ సైడ్ వాటర్ ఛార్జెస్ అని రాయలా. ఉండొచ్చు కొంతమందికి ఓన్ మినరల్ ప్లాంట్ ఉండొచ్చు, కొంతమంది బయట నుంచి వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చు, అప్పుడు వాళ్ళకి డెబిట్ సైడ్ వస్తుంది. ఇలా మనం రాసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక్క నిమిషం అండి. ఇలా మనం రాసుకున్న తర్వాత అకౌంట్ సేమ్ ట్రేడింగ్ అకౌంట్ లానే బోత్ సైడ్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎటు సైడ్ ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని బేస్ ఫిగర్గా తీసుకుంటాం సార్. మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ డెబిట్ సైడ్ వస్తే అది ఏమవుతుందమ్మా? నెట్ ప్రాఫిట్. క్రెడిట్ సైడ్ వచ్చిందనుకోండి బ్యాలెన్సింగ్ ఫిగర్, అది నెట్ లాస్. సో డెఫినెట్లీ P&L అకౌంట్ నీకు తెలిసి ఉండాలి. ఓకేనా? నీ నోట్బుక్లో నోట్ చేసుకో. ఇందులో చూసాడడానికి కూడా ఏం లేదు, మొత్తం ఓన్గానే నువ్వు చెప్పితే నేను రాశాను అంతే.
Okay, I think some issue is there. Yeah, no problem, we'll discuss tomorrow. Have a great day.